తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం నమోదు కాబోతోంది. త్వరలో మంత్రివర్గంలో మార్పులంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. నలుగురు మంత్రులను తప్పించే ఛాన్స్ కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల తర్వాత నిర్ణయం అంటూ గాంధీభవన్లో ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయిలోకి మంత్రి పొన్నం ప్రభాకర్ని తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఏఐసీసీ జనరల్ సెక్రటరీతో పాటు ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇక పొన్నం స్థానంలో మహేష్ కుమార్ గౌడ్కు కేబినెట్లో అవకాశం దక్కనుంది. కేబినెట్లోకి రాజగోపాల్ రెడ్డి అంటూ మరో ప్రచారం జరుగుతోంది. గతంలోనే రాజగోపాల్కు అధిష్టానం భరోసా ఇచ్చినట్లు సమాచారం. మంత్రి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మంత్రి జూపల్లిని కూడా తప్పించే అవకాశం ఉందంటూ మరో ప్రచారం జరుగుతోంది. ఇక మరో మంత్రి కొండా సురేఖ ప్లేస్లో విజయశాంతి అంటూ ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్గా మంత్రి శ్రీధర్ బాబుకు ఛాన్స్, అలాగే హోంమంత్రిగాను శ్రీధర్ బాబుకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. మిగిలిన పోస్టులను భర్తీ చేసే యోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో కీలకమైనటువంటి మార్పులు ఉంటాయనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అందరూ కూడా వివాదాస్పద మంత్రుల విషయంలోనే జోరుగా మంత్రి పదవులకు సంబంధించి మార్పు అనేటువంటి ఒక ప్రచారం జోరుగా జరుగుతుంది. ఒక శ్రీధర్ బాబు విషయంలో మాత్రమే మిగతా అందరూ కూడా ఏదో ఒక వివాదంలో ఇరుక్కొని అధిష్టానానికి కొంచెం తలనొప్పిగా మారినటువంటి పరిస్థితులను మనం గతంలో కూడా చూసాం. ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? మురళి, తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం కలిగించే అంశాలు తెరపైకి వచ్చాయి. పెను సంచలనం జరుగుతుందంటూ సమాచారం ఏదైతే రాజకీయ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతుంది. మురళి, తెలంగాణ మంత్రివర్గంలో కీలకమైన మార్పులు చేయాలని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. అదేవిధంగా రేవంత్ నాయకత్వం పట్ల కూడా కొంత అధిష్టానం సానుకూలంగా ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతుంది. ఈ స్థానిక ఎన్నికల తర్వాత ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ తర్వాత ఏదైతే జిహెచ్ఎంసీ ఈ ఎలక్షన్స్ తర్వాత కేబినెట్ ప్రక్షాళన జరుగుతుందంటే ఒకవైపు ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు తాజాగా ఢిల్లీ నుంచి అందిన సమాచారం వరకు కేవలం 10 రోజుల్లో తెలంగాణ కేబినెట్ లో మార్పులు జరుగుతాయి. ఏదైతే మంత్రుల వివాదాస్పదమైన మంత్రులు ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మరో ఏదైతే పొన్నం ప్రభాకర్, ఈ నలుగురు మంత్రుల విషయంలో అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుందంటే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ పొన్నం ప్రభాకర్ను తప్పిస్తే ఆ స్థానంలో ఎవరిని తీసుకోవాలా అనే అంశం పైన చర్చ జరిగినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతుంది. ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కు డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు ఆయనకు మంత్రి పదవి కల్పించి కేబినెట్ లోకి తీసుకోవాలని ఒక ప్రచారం జరుగుతుంది. అటు ఏఐసీసీలో ఉన్న కీలక నేతలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మహేష్ గౌడ్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అత్యంత ఆప్తులుగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆయన స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటారని ఒక ప్రచారం జరుగుతుంది. కొండా సురేఖ ఈ అత్యంత వివాదాస్పదమైన మంత్రిగా పేరు పొందిన కొండా సురేఖ స్థానంలో విజయశాంతిని తీసుకుంటారని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ పద్మావతిని క్యాబినెట్ లోకి తీసుకుంటారని మరో ప్రచారం జరుగుతుంది. ఇక్కడ పద్మావతిని క్యాబినెట్ లోకి తీసుకుంటే ఏఐసీసీలకు ఏమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకుంటారా అనే చర్చ నడుస్తుంది. ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించాలి ఒకటి. రెండోది పద్మావతిని కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పిస్తే పద్మావతిని క్యాబినెట్ లోకి తీసుకోవాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణ కేబినెట్ లో ఈ కీలక అంశాలు జూపల్లి కృష్ణారావు తప్పిస్తే మరో మంత్రికి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. వీటిని అన్నిటి మీద అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. తాజాగా ఏదైతే మంత్రివర్గంలో మార్పులు ఏదైతే పొన్నం ప్రభాకర్ ను కేబినెట్ నుంచి తప్పిస్తే ఆయన్ని ఏఐసీసీలోకి తీసుకొని మరో రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమిస్తారని మరోవైపు ప్రచారం జరుగుతుంది. మురళి, పొన్నం విషయంలో ఎందుకు అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి, అంటే ఈ ఆలోచన ఎందుకు చేస్తుంది అనేటువంటి మాట అడ్లూరి లక్ష్మణ్ విషయంలో మాత్రమే తప్ప మిగతా అంతా కూడా అధిష్టానానికి విధేయుడిగా ఉండటం కావచ్చు, లేకపోతే గత 10 ఏళ్లలో ఎప్పుడూ కూడా అధిష్టానం చెప్పినటువంటి ఆదేశాలు కావచ్చు, లేకపోతే పార్టీకి విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి మరొక ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. పొన్నం విషయంలో మరోసారి పునరాలోచనలో ఉందేమో అనేటువంటి మాట కూడా వినపడుతోంది. దీని ఎలా చూడాలంటున్నాం? మురళి, పొన్నం ప్రభాకర్ కూడా ఈ మధ్య ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అది అధిష్టానానికి కూడా హెడ్ఏక్ గా మారింది. ఏదైతే అడ్లూరి లక్ష్మణ్ పట్ల చేసిన వ్యాఖ్యలు కూడా అధిష్టానం
అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్ళీ ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరిని ఏదైతే ఇటు అడ్లూరి లక్ష్మణ్ అటు పొన్నం ప్రభాకర్ తో పాటు ఏదైతే మంత్రి వివేక్ ను ముగ్గురిని బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పిలిచి ముగ్గురి మధ్య సయోధ్య కూడా కుదిర్చిన అంశం మనం గమనించాము. అదే కాకుండా విమర్శలు ఏదైతే మంత్రుల మధ్య విభేదాలు ఉండకూడదు, మంత్రుల మధ్య సఖ్యత ఉండాలంటూ పిసిసి చీఫ్ తో పాటు అధిష్టానం కూడా ఏదైతే వీరికి పలు సూచనలు చేసింది. తెలంగాణలో ఏదైతే 2 సంవత్సరాల పాలన పూర్తవుతుంది, డిసెంబర్ 9 నుంచి ఏదైతే సీఎం జిల్లాల యాత్ర మొదలు పెడుతున్నారు. దాదాపు 6 నుంచి 7 జిల్లాల్లో సీఎం ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆయన ఏదైతే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల పర్యటన మొదలు పెట్టనున్నారని ఒకవైపు సమాచారం వినిపిస్తుంది, మరోపక్క ఏదైతే అతివేగంగా తెలంగాణ కేబినెట్ లో మార్పులు జరుగుతాయని సమాచారం వినిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు ఉన్న కొండా సురేఖ స్థానంలో విజయశాంతిని తీసుకుంటారనే ఒక ప్రచారం జరుగుతుంది. విజయశాంతి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ వ్యవహారాలన్నీ మనం చూసినప్పుడు అధిష్టానం మరో కొత్త నిర్ణయాలు తీసుకుంటుందా, కేబినెట్ కొనసాగిస్తుందా అనేది కూడా చూడాలి మురళి. అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయమా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిధిలో చోటు చేసుకున్నటువంటి పరిణామం అనేటువంటి మరో చర్చ కూడా జోరుగా జరుగుతోంది. అంటే వీరందరూ కూడా ముందు నుంచి మేము కాంగ్రెస్ వాదులం అనేటువంటి ధోరణిలోనే, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీరి మీద వేటు పడబోతోంది అనేటువంటి మరొక సమాచారం కూడా ఉంది. కిరణ్, ఆ కోణంలో చూడొచ్చా? మురళి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఒక ముగ్గురు మంత్రులు ఇచ్చిన బాధ్యతలను కూడా నెరవేర్చలేదనే ప్రచారం నడుస్తుంది. అందులో పొన్నం ప్రభాకర్ ఒకరు, కొండా సురేఖ ఒకరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీరి ముగ్గురు ఇచ్చిన బాధ్యతలను పాటించలేదంటూ అధిష్టానానికి పలు ఫిర్యాదులు అనేది అందాయి. అయితే అంతకు మునుపుగానే ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు కూడా ఏదైతే తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది, అయితే అప్పుడు 2 మంత్రులకు చోటు కల్పించడం జరిగింది. అడ్లూరు లక్ష్మణ్ కూడా అప్పుడే కేబినెట్ లోకి అవకాశం వచ్చింది. అయితే రాబోయే రోజుల్లో ఏదైతే ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులతో పాటు ఇప్పుడు దాదాపు 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒకటి ముందున్న పరిస్థితుల్లో అజారుద్దీన్ కూడా ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఉన్న తెలంగాణ కేబినెట్ లో 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఆ 2 మంత్రి పదవులతో పాటు ఒక 3 లేదా 4 నేతలను ఏదైతే మంత్రివర్గంలో ఉన్న నేతలను తప్పిస్తే దాదాపు 5 మంది కొత్త మంత్రులు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే పద్మావతి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కావచ్చు, లేదు విజయశాంతి కావచ్చు, లేదా మరో నేత కావచ్చు, ఏదైతే ఈ పేర్లు ప్రచారం జరుగుతున్నాయో ఈ పేర్లు ప్రచారమే నడుస్తుందా, రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణలో మార్పులు ఉంటాయనేది కూడా చూడాలి. ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పిస్తే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత నమ్మకస్తుడు, సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత వీరవిజయుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆయన స్థానంలో పద్మావతిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరందరినీ ఏదైతే ఇప్పుడు నడుస్తున్న పేర్ల ప్రచారం కావచ్చు, అయితే వీరిని ఏఐసిసిలో తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతుందా, లేదా కాంగ్రెస్ పార్టీకి అత్యంత విజయుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాదాపు రేవంత్ తర్వాత సీఎం రేస్ లో ఉన్న ఏకైక నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏఐసిలో తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా మరోవైపు చర్చ జరుగుతుంది. అయితే ఈ పేర్లు ఉన్నాయో కొండా సురేఖ అత్యంత వివాదాస్పదంగా మొదటి నుంచి వ్యవహరించింది. ఆమె స్థానంలో విజయశాంతి అని వివాదాలకి దగ్గరగా ఉన్నారని కాబట్టా, లేకపోతే పనితీరు ఆధారంగా వీరి పేర్లు మాత్రమే ఎందుకు తెర మీదకి వచ్చాయనేటువంటి మరో చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరుగుతుంది. దీని ఎలా చూడాలంటారు మనం? ఎస్ మురళి, ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము పలుమార్లు ఏదైతే కేబినెట్ లో ఉన్న మంత్రులకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా విత్ సీఎం ద్వారా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ద్వారా మంత్రులకు ఏదైతే కేబినెట్ మంత్రులకు పలు సలహాలు సూచనలు కూడా జారీ చేసిన అంశాలు జారీ చేశారు. ఏదైతే ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా ఏదైతే ఈ మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలి, ప్రతి నెల కేబినెట్ మీటింగ్ పైన కేబినెట్ మంత్రులు చేసే పర్యటనల పైన ప్రజల్లో ఉన్నారా లేదా, నియోజకవర్గాల్లో పాల్గొంటున్నారా లేదా, జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చిన మంత్రులు ఖచ్చితంగా పనిచేస్తున్నారా లేదా, వీటిని అన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందంటూ పలుమార్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ ద్వారా సమాచారం ఇచ్చింది. అదేవిధంగా కొంతమంది వివాదాస్పదమైన నేతలకు ఏఐసిసి ఇన్ఛార్జ్ ఏదైతే మీనాక్షి నటరాజన్ లాంటి నేతలు వరుసగా భేటీలయ్యారు. మంత్రుల మధ్య సమన్వయం ఉండాలా, జిల్లాల పర్యటన కొనసాగించాలి, అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అభివృద్ధి పనులు సమీక్షించాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పైన కూడా మరోవైపు దృష్టి పెట్టి ప్రజలకు దగ్గర కావాలంటూ పలుమార్లు ఏదైతే ఎమ్మెల్యేలతో పాటు మంత్రులుగా దిశానిర్దేశం చేశారు. ఏదైతే మంత్రుల పనితీరు ఆధారంగా కేబినెట్ లో ఏదైతే
సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిన మంత్రులు కావచ్చు, లేదా అధిష్టానానికి తలనొప్పిగా మారిన మంత్రుల విషయంలో దాదాపు 3 నుంచి 4 తప్పించి కొత్త వారికి అవకాశాలు ఇచ్చే, కొత్త వారిని చేర్చుకునే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఓవరాల్ గా మనం తెలంగాణ కేబినెట్ గమనించినప్పుడు 3 లేదా 4 మంత్రి పదవులు మార్చాల్సిన పరిస్థితిలో అంతకుముందు ఖాళీ ఉన్న 2 మంత్రి పదవులతో పాటు మొత్తం 5 ఖాళీలను 5 లేదా 6 ఖాళీలను భర్తీ చేసే అవకాశాలు వస్తాయి. వీటిలో దాదాపు కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్న నేతలను పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న పేర్లు ప్రచారం కావచ్చు, ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతకు మొదటి నుంచి కేబినెట్ లో చోటు దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మొదటి కేబినెట్ లో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు, రెండోసారి కేబినెట్ విస్తరించినప్పుడు ఆయన మంత్రి పదవి దక్కలేదు. ప్రస్తుతం కూడా ఇవి ఊహాజనితమైన పేర్లా లేదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మధ్యలో మరో పేర్లు ఉన్నాయా అనేది కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం అయితే నమోదు కాబోతోంది. గతంలో వివాదాస్పద అంశాల్లో ఉన్నటువంటి మంత్రుల పేర్లే ప్రధానంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొండా సురేఖ కావచ్చు, జూపల్లి కృష్ణారావు, అలాగే పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రుల పేర్లు కూడా వస్తున్నాయి. కొంతమందికి ప్రమోషన్స్ ఉంటే మరికొంతమందిని మంత్రివర్గం నుంచి తప్పించి జాతీయ స్థాయి నాయకత్వంలోకి వారిని భాగస్వామ్యుల్ని చేసేటువంటి పరిస్థితి ఉంది. పొన్నం ప్రభాకర్ని పర్టికులర్గా మంత్రివర్గం నుంచి తప్పించి ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా కావచ్చు, లేకపోతే కేంద్ర నాయకత్వంలోని అంశాల పరిధిలోకి అయితే తీసుకునేటువంటి ఛాన్స్ ఉందనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. కానీ వచ్చినటువంటి వారందరి పేర్లు కూడా వివాదాల్లో ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక హెచ్చరిక జారీ చేసినట్లుగా చెప్తున్నారు. రేవంత్ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, మీ పని మీరు చేసుకుంటూ పోండి, వివాదాలకి దూరంగా ఉండండి అని చెప్తూనే ఉన్నారు. సో ఈసారి కానీ ఎవరైనా వివాదాలకు పోతే మంత్రి పదవులే కాదు ఏ పదవులు కూడా ఉండవంటూ చెప్పకనే చెప్తోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.